ఎంతసేపు ఎదురు చూస్తామా? రావుకాలం రాకుండానే దీపం వెలిగించాలి కదా. అన్నయ్య మాట తప్పేవాడు కాదు. ఈరోజు ఏంటి ఎట్టయింది? ఏరా మీ నాయన అన్న దోసావా? ఏంటి వర్మ అంత మాట అనేసావు? వాళ్ళ అబ్బా కొడుకుల మధ్య నుండే గొడవ అట్టాడిది. వాడి ప్రేమను ఒప్పుకోలేదని వాడు కోపం ఉండదు. ఇదిగో సుమన్న గురించి అనవసరంగా మాట్లాడు. వాడు అమాయకుడు పాపం. నేనేం అనవసరంగా మాట్లాడలా, ఉన్నదే అన్నాను. స్వామి వస్తే దీనికి ఒక పరిష్కారం దొరుకుతుంది. ఓ అనర్థం జరిగేట్టుంది. జరగాల్సిన కార్యాన్ని ఎందుకు ఆలస్యం చేస్తున్నారు? ఇది ఎప్పుడు చేసేది మల్లయ్య. తను ఇంతవరకు రాలేదు. ఎక్కడికి వెళ్ళాడు ఏమో కూడా తెలవలేదు. ఓం భగవాన్. ఆత్మ ఇక్కడే ఉంది కానీ శరీరంలో చలనం లేదు. అతను జీవించి లేడు. శక్తిని ప్రసాదించు బేతాళ రుద్రా. మీరు ఇక్కడ తవ్వండి, విషయం తెలుస్తుంది. కన్న తండ్రిని హత్య చేసి నాటకాలు ఆడతాడు. నేను అప్పుడే చెప్పలా? ఓం భగవాన్. అతని విషయంలో అమాయకుడని నాకు అనిపిస్తుంది. తాను ఈ హత్య చేసి ఉంటాడని నాకు అనిపించడం లేదు. నాకు అలాగే అనిపిస్తోంది. కన్న తండ్రిని హత్య చేసే అంత దుర్మార్గుడు కాదోడు. పాపం సుమన్ అసలే మూగవాడు, అందులో నువ్వు అమాయకుడు. అయితే ఆ సామె ఏమైనా? స్వామి గ్రామ రక్షకుడు కదా, ఆయన ఇలా చేసుంటాడా? అయితే మరి పోలీస్ స్టేషన్లో ఎందుకు కంప్లైంట్ ఇవ్వద్దంటాడు? వర్మ చెప్పింది కూడా నిజమే. ఇప్పుడు ఏం చేయమంటావు వర్మ? పొద్దున్నే పోయి కంప్లైంట్ ఇద్దాం. ఓం భగవాన్. అనుమానం ఒక పెనుభూతం. అట్లాదేం నాకు లేదే. నీకుండే చెప్పుడు నాకు తెలుస్తోంది. నీ మనసులో ఆవేదన నాకు అర్థమయ్యింది. స్వయంగా నీ మీద నీకే నమ్మకం లేదు. అర్ధరాత్రి నీ ఇంటి వెనుక దక్షిణ భాగాన 12 అడుగుల 3 గజాలు తవ్వితే నీ కొంటి ఆలోచనలకి విముక్తి లభిస్తుంది. ఓం భగవాన్. ఎన్ని అడుగులు? 12 అడుగులు. 12 అడుగులు తవ్వాలంటే తెల్లారుద్ది. స్వామికి ఏమన్నా పిచ్చా? అర్ధరాత్రి నీ ఇంటి వెనుక దక్షిణ భాగాన 12 అడుగుల 3 గజాలు తవ్వితే నీ కొంటి ఆలోచనలకి విముక్తి లభిస్తుంది. ఇంటి వెనకాల దక్షిణం వైపు 12 అడుగులు తవ్వితే అనుమానం తెస్తుందా? ఏంది స్వామి చెప్పింది? దీనికేమన్నా పిచ్చా? ఏం పనిలే. ఏంది దొంగస్వామి చెప్పింది? ఒకవేళ నీదేమన్నా దొరుకుతుందా? తవ్వి చూద్దాం. ఒకటి 2 3 4 5 6 7 8 9 10 11 12. దేవుడా, లంకి బిందెలు దొరికేటట్టు చూడు స్వామి.
ఒకటి రెండు మూడు అయ్యో తప్పొచ్చిందే మళ్ళీ మొదటి నుంచి వస్తా వస్తా ఉంటా 1 2 8 3 4 6 5 ఓ పురి కావాలి ఇస్తారా ఓ పుర్రా పిచ్చోడి దగ్గర పుర్రి ఎందుకు ఉంటది స్వామి గారు కదా నమస్కారం స్వామి గారు క్షౌరం చేసుకున్నారు అనుకున్నా ఇప్పుడు జుట్టు వచ్చేసి మీరు చెప్పినట్టు 12 అడుగులు తవ్వి చూసా ఏమీ దొరకలా అదే ఆ 12 అడుగులు అడ్జస్ట్ చేసుకుని ఒక 15 అడుగులు చేసుకురాదు చాలా సంతోషం ఇంకా 15 అడుగులు చూసుకుంటా 1 2 4 8 మర్చిపోయినా అంతా మర్చిపోయినా ఎక్కడ వదిలిపెట్టాను 7 6 4 9 నా సుమన్ గురించి నాకు బాగా తెలుసు. నువ్వు అలాంటి పని చేసుండవు. అంత క్రూరమైన వాడివి కాదు. నాకు నమ్మకం ఉంది. సుమన్ ఇద్దరు మంచి రసపట్లో ఉన్నారు. కానివ్వండి. రాజయోగం అంటే నీదేరా. 4 5 8 7 3 2 ఎవరు అదే అగో ఓ మీరు గోర్ఖాలు కదా పోలీసులా అట్లా కనపడలేదే. 2 పడితే తెలుస్తుంది. ఏందే నా బంగారు కదా మా నుంచి ఒకటి తప్పించుకున్నాడు. వాడు పట్టుకోకపోతే మా ఉద్యోగాలు పోతాయి. వాడిని ఎక్కడైనా చూసావా? 2 కుటుంబాలు కాపిన వాళ్ళు అవుతారు. ఆనవాళ్ళు తెలియలేదే. ఆనవాళ్ళు తెలియలేదా? 6 అడుగుల ఎత్తు, భారీ శరీరం, జుట్టు నల్లగా ఉంటుందా? అతను నాకు తెలుసు. అతను ఎక్కడ ఉన్నాడని నేను చెప్తా. కానీ అతను నేనే చూపెట్టాను ఎవరికి చెప్పు.
మీరు చేసిన అయితే సరే. ఉపకారం ఈ జన్మలో మర్చిపో. తప్పుకోండి. అడుగులేయాలా? మేము హోటల్ అవుతాం, మేము పోలీసులం కదా. కాలడుగులు. ఓహో వెళ్ళండి. 12 అడుగుల వరకు నాతో రావాలి. మేము కూడా ఆ, వస్తాం. 1 ఓకే. 2 2 3 3 5 4 5 4 మళ్ళీ ఎక్కడి నుంచి వద్దాం పద. 4 ఐదు, ఐదు. 5 5 5 6 7 8 9 10 11 2 1 ఎవరు కానీ అతన్ని డిస్టర్బ్ చేయకూడదు. ఆ కర్ర ఇవ్వు. నీ కర్ర జాగ్రత్త. కష్టపడకుండా మీరే పట్టిస్తున్నారు, మీ మైలు మర్చిపోలేదు. పర్వాలేదు పర్వాలేదు. అద్దో నువ్వు గాని డిస్టర్బ్ చేయకూడదు. కొట్టానండి. చిట్టోడా మర్యాద తెలిసినాడు వీడేనా మేము అడిగిన 6 అడుగులతో భారీ శరీరం? భారీ శరీరం లేకపోతే ఏమే? జుట్టు నల్లగా ఉండే లేదా? చుట్టూ నలిపే. ఇది పట్టుకో. 1 2 8 6 3 నేను చెప్పాను కదా వీడికి పిచ్చనే. 1 మనం వెళ్ళాను మనకి పిచ్చి పడుతుంది. ఇప్పుడు పట్టలేదంటావా? పోరా.